ఆసియా దేశాల సమాజాల ప్రత్యేకతలను, సంక్లిష్టతలను గుర్తించిన మార్క్స్ వాటిని ఆసియా తరహా ఉత్పత్తి విధానాలని అన్నప్పటికీ ఈ అవగాహన కూడా అన్ని సంక్లిష్టతలను తనలో ఇముడ్చుకోలేదన్న విషయాన్ని గుర్తించాడు. తన జీవితకాలం చివరి దశాబ్దంలో ఈ అంశంపైనే ఆయన విస్తృతంగా అధ్యయనం చేశాడు. ఈ సంగతి ఇటీవల కాలంలో వెలుగు చూసిన అసంపూర్ణ నోట్బుక్స్ మూలంగా బయటపడింది. అంతేకాదు, డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబ్ లాంటి భారతదేశంలోని మార్క్సిస్టు మేధావులు భారతదేశ చరిత్ర పట్ల మార్క్సిస్ట్ అవగాహనకు సమగ్రత చేకూర్చే ప్రయత్నంలో ఆసియా తరహా ఉత్పత్తి విధానం పరిధికి మించి ఉన్న భారతీయ సమాజ పరిణామ ప్రత్యేకతలను గుర్తించి నమోదు చేసి వ్యాఖ్యానించడంలో మరికొన్ని ముందడుగులు వేశారు. వీటితో పాటు ఈఎంఎస్ నంబూద్రిపాద్ లాంటి కమ్యూనిస్టు మేధావులు కూడా భారతదేశ చరిత్ర పట్ల మార్క్సిస్ట్ అవగాహనను సుసంపన్నం చేయడంలో తమ వంతు కృషి చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈ పుస్తకంలోని వ్యాసాలు వివరిస్తాయి. భారతదేశ చరిత్ర గురించి ప్రఖ్యాత మార్క్సిస్టులు ప్రభాత్ పట్నాయక్, అట్లాగే ఇర్ఫాన్ హబీబ్, అట్లాగే అర్చనా ప్రసాద్, ఆర్పి అండర్సన్ ఇలాంటి ప్రముఖులు రాసినటువంటి వ్యాసాలని సంకలనం చేసి కొండూరు వీరయ్య గారు చక్కటి అనువాదంతో ఒక పుస్తకం తేవడం జరిగింది. వాస్తవానికి భారతదేశ చరిత్ర గురించి, అసలు చరిత్ర గురించిన మార్క్సిస్ట్ అవగాహన గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరమని నా అభిప్రాయం. ఎందువల్లంటే భారతదేశ చరిత్ర గురించి చాలా వక్రీకరణలు ఉన్నాయి, అనేక గందరగోళాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశ చరిత్ర గురించి మనం రాసుకోవడం కాకుండా మనం పరిపాలించిన వాళ్ళు రాశారు. ఆ పాశ్చాత్య చరిత్రకారులు రాసిన అనేక వివరణలు వాళ్ళ ప్రయోజనాల కోసం రాసిన విషయాలు కాబట్టి వాస్తవంగా భారత చరిత్రను సక్రమంగా ప్రతిబింబించాం. అందువల్ల ఈ పుస్తకం అట్లాంటి వాటిని వివరించడానికి బాగా ఉపయోగపడుతుంది. మొదటగా చరిత్రను మార్క్సిస్ట్ కోణంలో పరిశీలించాలన్నప్పుడు సమాజ పరిణామాన్ని మార్క్సిజం ఏం చెప్తోంది అనే విషయాలు కూడా కొన్ని తేడాలు ఉన్నాయి మార్క్సిస్టుల్లో. దాని గురించి ఇర్ఫాన్ హబీబ్ ప్రముఖ చరిత్రకారుడు, ఆయన వ్రాసిన వ్యాసం ఈ విషయం అవగాహన చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్క్సిస్టులు సాధారణంగా మానవ సమాజం యొక్క పరిణామం గురించి ఇది దశల వారీగా పరిణామం చెందింది. ముందు ఆదిమ సమాజం, తర్వాత బానిస సమాజం, బానిస సమాజం నుంచి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడలిజంలోంచి పెట్టుబడిదారీ బీజాలు ఆవిర్భవించినాయి, పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయింది. ఈనాటి పెట్టుబడిదారీ విధానం యొక్క పూర్వ దశలు ఇలా ఉన్నాయి అనేది మార్క్సిజం యొక్క వివరణ. వాస్తవంగా ఇలాగే జరిగిందా? ప్రతి దేశంలో, ప్రపంచం అంతటా ఇదే రకంగా ఆదిమ, బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాల గుండా మానవ జాతి ప్రయాణం చేసిందా అనేది పరిశీలిస్తే అది అంత వాస్తవం కాదు. అలానే మార్క్స్ చెప్పలేదు. మార్క్స్ చెప్పాడని మనం చెప్తున్నాం తప్ప మార్క్స్ కూడా అలా చెప్పలేదు. ఆయన చెప్పిన దాంట్లో బ్రాడ్గా అని చెప్పాడు. స్థూలంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం జరిగింది అని చెప్పాడు తప్ప అంతటా ఇలాగే జరిగిందని కానీ, ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో ఒకే కాలంలో ఇవి జరిగినాయని కానీ ఆయన చెప్పలేదు. పైగా ఆయన చాలా సందర్భాల్లో ఈ 4 విధానాల గురించే కాక ఇంకొక 2 విధానాల గురించి కూడా ప్రస్తావన చేశాడు. దాంట్లో ఒకటి ఆసియా తరహా, ఆసియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఆసియా తరహా ఉత్పత్తి విధానం అంటున్నాం. రెండోది పెట్టి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, చిన్న తరహా ఉత్పత్తి విధానం. ఈ ఉత్పత్తి విధానాలు కూడా వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఇవి తప్పనిసరిగా అమల్లో ఉన్నాయి అనేది భారతీయ చరిత్రకారుల యొక్క నమ్మకం. భారతదేశంలో ఈ ఆసియా తరహా ఉత్పత్తి విధానం ఎలా అమలు జరిగింది, పెట్టి బుర్జువా ఉత్పత్తి విధానం ఎలా అమలు జరిగింది అనే దాంట్లో ఇర్ఫాన్ హబీబ్ వివరించేది ఏమంటే, స్థూలంగా మార్క్సిస్టులు ఫ్యూడలిజంలోంచి పెట్టుబడిదారీ విధానం వచ్చిందని చెప్తారు. కానీ లోతుగా పరిశీలన చేస్తే చాలా దేశాల్లో పరిణామాలు ఆ రకంగా జరగలేదు. ఎందుకని? ఫ్యూడలిజం అంటే ఏంటి?
మార్క్సిస్ట్ పరిభాషలో ఫ్యూడలిజం అంటే రెండు ముఖ్య లక్షణాల గురించి చెప్తాం. ఒకటి, రైతు అనేవాడు భూమికి దాసుడుగా కట్టివేయబడడం, స్వేచ్ఛ ఉండదు అతనికి భూమి వదిలిపెట్టిపోవడానికి, శర్పడం అంటాం, అర్ధబానిస. ఆ భూమికి కట్టుబడి ఉండే రైతు కలిగి ఉండడం అనేది ఫ్యూడలిజంలో ముఖ్యమైన లక్షణం. రెండో ముఖ్యమైన లక్షణం ఏంటంటే అప్పుడు ఉత్పత్తి అయ్యే వస్తువులు వినియోగించుకోవడం తప్ప, లేదా ఒకళ్ళ వినియోగానికి ఇంకొకళ్ళకు మార్చుకోవడం తప్ప మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడం, సరుకు ఉత్పత్తి చేయడం అనేది ఆ సమాజంలో ఉండదు. ఈ రెండు లక్షణాలు ఉంటే అది ఫ్యూడలిజం అంటున్నాం. ఈ రెండు లక్షణాలు ఎక్కడెక్కడ ఎప్పుడు అంతరించినాయి అనేది పరిశీలన చేస్తే యూరోప్ దేశాల్లో కూడా 1400 సంవత్సరం నాటికే ఈ రెండు లక్షణాలు లేకుండా పోయినాయి సమాజంలో. అంటే ఫ్యూడలిజం అంతకుముందే అంతరించినట్టు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అయినప్పుడు 1640లో ఇంగ్లాండ్లో విప్లవం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, దాన్ని ఫ్యూడల్ వ్యతిరేక విప్లవం అన్నారు. 1789లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ విప్లవం వచ్చింది, దాన్ని కూడా ఫ్యూడల్ వ్యతిరేక బుర్జువా విప్లవం అన్నారు. మరి ఫ్యూడల్ వ్యతిరేక అనడానికి ఫ్యూడల్ సమాజం అంతకు 200 సంవత్సరాల క్రితమే మటుమాయం అయిపోయింది కదా మార్క్సిస్టులు చెప్పే లక్షణాల ప్రకారం చూస్తే. మరి 1400 సంవత్సరం నుంచి 1640 దాకా 1780 దాకా ఏ సమాజాలు ఉన్నట్టు ఆ దేశాల్లో? కాబట్టి ఇక్కడ మార్క్స్ చెప్పినటువంటి ఆ ముఖ్య విషయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంటే ఫ్యూడలిజం అంతరించిన తర్వాత కూడా ఈ చిన్న తరహా ఉత్పత్తి విధానం అమలు జరిగింది అనేది చాలా ముఖ్యమైన అంశం. భారతదేశంలో కూడా ఇలాంటి పరిణామమే జరిగింది. యాక్చువల్గా భారతదేశంలో భూస్వామ్య విధానం అనేది ఆ రూపంలో లేదు. భారతదేశంలో భూస్వామ్య విధానం ఎలా ఉంది అనేది ఇర్ఫాన్ హబీబ్ చెప్పారు. ఇంకా అంతకుముందు డిడి కోశాంబి, ఆర్పి దత్ ఇలాంటి వాళ్ళందరూ చాలా సుదాహరణంగా వివరించారు. కాబట్టి భారతదేశంలో భూ సంబంధాల పరిణామం గురించి, భారతీయ చరిత్ర గురించి ఆ రకంగా విశ్లేషించిన వాళ్ళు మొదటివాడు రజనీ పామిదత్. ఆయన 52లోనే నేటి భారతదేశం అనే పుస్తకం రాశాడు. ఆయన తర్వాత డాంగే గారు పుస్తకం రాశాడు. కాకపోతే తప్పులు తడగ్గా ఉంది, దాని చరిత్రకారులు పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత 56లో ఈఎంఎస్ నమూద్రిపాద్ ఒక ప్రామాణిక గ్రంథాన్ని, కేరళలో జాతీయ సమస్య అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత మార్క్సిస్ట్ ప్రామాణిక గ్రంథంగా చెప్పదగింది భారతదేశ చరిత్రను అథెంటిక్గా విశ్లేషించిన మార్క్సిస్ట్ విశ్లేషణ డిడి కోశాంబి ఆయన రాసిన పుస్తకం. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్ఎస్ శర్మ కానీ, లేక దేవిప్రసాద్ చటోపాధ్యాయ, ఆయన లోకాయత గురించి రాశాడు, తత్వశాస్త్రం గురించి, భారతీయ తత్వశాస్త్రం గురించి. తర్వాత ఇర్ఫాన్ హబీబు మొఘళ్ళ కాలంలో భూస్వామ్య విధానం ఏ రకంగా అభివృద్ధి చెందింది, భూ సంబంధాలు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనే విషయాల గురించి రాస్తారు. వీటన్నింటి గురించి మనం తెలుసుకోవడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది. ఆయా దశల్లో వాళ్ళు ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చిన అంశాలు ఏంటని కూడా పరిశీలించడానికి ఈ వ్యాసం బాగా తోడ్పడుతుంది. అయితే ఇర్ఫాన్ గారి వ్యాసంలో ఒక ముఖ్యాంశం చివరిలో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ మొత్తం పరిశీలన చేసినప్పుడు నేటి కమ్యూనిస్ట్ ఉద్యమం లేదా ఈ దేశం సామాజిక విప్లవం సాధించాలని కోరుకునే శక్తులు తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయాలు 4 ఉన్నాయని చెప్తాడు. అదేంటంటే కులం గురించి. భారతదేశంలో కులం నిర్వహించిన పాత్ర, ఇప్పటికీ నిర్వహిస్తున్న పాత్ర గురించి మరింత లోతైన అధ్యయనం, అది దోపిడీకి ఎలా ఉపయోగపడింది, దోపిడీ కోసమే ఎలా మలచబడింది అనే విషయాన్ని మరింత లోతుగా శాస్త్రీయంగా అర్థం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. అట్లాంటి విశ్లేషణ జరగాలి. ఇప్పటివరకు ఆ విశ్లేషణ జరగడంలో కొంత వెనుకబాటుతనం ఉందనేది ఆయన స్పష్టంగా ప్రతిపాదిస్తాడు. రెండో సమస్య జెండర్ సమస్య, మహిళా సమస్య. మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, అనేక విప్లవాల్లో, పోరాటాల్లో ప్రధాన పాత్ర నిర్వహించినప్పటికీ, ఉత్పత్తిలో, శ్రమ విభజనలో పాత్ర ఉన్నప్పటికీ, భారతదేశంలో మహిళల పాత్ర గురించి, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మహిళల పాత్ర గురించి సక్రమైన విశ్లేషణ జరగలేదు. ఆ విశ్లేషణ జరిగి వాళ్ళ పాత్రను ముందుకు తీసుకొస్తేనే, చరిత్రలో వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర గురించి తెలియజెప్తేనే
ఈ ఉద్యమాలు మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్పిన మరొక ముఖ్య విషయం. ఇర్ఫాన్ చెప్పినటువంటి మూడో ముఖ్య విషయం ఏంటంటే రైతాంగ పోరాటాల గురించి. భారతదేశం అనగానే ఒక ఇంప్రెషన్ ఏంటంటే భారతదేశంలో అంత సహించడమే జరిగింది, తిరగబడడం జరగలేదు, కాబట్టి సమాజం వేగంగా మార్పు చెందలేదు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇర్ఫాన్ గారు చెప్పే అంశాల్లో రైతాంగ పోరాటాలు జరిగినాయి. ఆ రైతాంగ పోరాటాలను గుర్తించడంలో, విశ్లేషించడంలో, వెలికి తీయటంలో చరిత్రకారులు వెనుకబడ్డారు. సాధారణంగా జరిగిన తిరుగుబాట్లన్నింటినీ ఒక కుల పోరాటంగానో, అస్తిత్వ పోరాటంగానో, లేక అక్కడక్కడ రైతాంగ పోరాటాలను చెప్పినప్పటికీ దాని లోతుల పరిశీలన మాత్రం జరగలేదు. అస్తిత్వం మాటున ఈ పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఆ ఐడెంటిటీస్ని వెలికి తీసి వాటి వెనుకున్నటువంటి సారాంశాన్ని, దాంట్లో వర్గదోపిడిని గమనిస్తే ఆ రైతాంగ పోరాటాల పాత్ర అర్థమవుతుంది అనేది ఆయన స్పష్టంగా చెప్తాడు. నాలుగో విషయం ఆయన చెప్పింది స్వతంత్ర ఉద్యమం గురించి కూడా కమ్యూనిస్టులకు సరైన అంచనా ఉండాలి. అక్కడ విశ్లేషణ చేసేప్పుడు కూడా గాంధీ నిర్వహించిన పాత్ర ఏంటి, మొత్తం స్వతంత్రోద్యమం కదలికలు ఎలా తీసుకొచ్చింది, ప్రజానీకాన్ని కదిలించడంలో అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, మొత్తంగా స్వాతంత్రోద్యమం భారతీయ సమాజ పరిణామంలో నిర్వహించిన పాత్రను గురించి సక్రమంగా అంచనా వేయకపోతే కొన్ని కొర మిడిమిడి నిర్ధారణలకు వస్తే అది ఇటీవల జరిగిన ఉద్యమం కాబట్టి దాని వారసులంగా మనం స్వీకరించకపోతే భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించడంలో ఆటంకం అవుతుంది. కాబట్టి ఈ విశ్లేషణ జరగాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకంలో ఉన్న మొదటి వ్యాసాన్ని చూడాలి. ప్రభాత్ పట్నాయక్ రాసినటువంటి వ్యాసం భారతదేశ చరిత్ర గురించి, మార్క్సిస్ట్ అవగాహన గురించి ఈఎంఎస్ నమూద్రిపాద్ యొక్క ప్రాధాన్యత ఏంటి, భారత చరిత్ర పట్ల ఈఎంఎస్ నమూద్రిపాద్ దృక్పథం అనే హెడ్డింగ్ తోటి ప్రభాత్ పట్నాయక్ మనందరికీ తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మార్క్సిస్టు ఆర్థికవేత్త. ఆయన విశ్లేషణ రాశారు. ఏమిటి నమూద్రిపాద్ ప్రత్యేకత? భారతదేశంలో సమాజ పరిణామం ఎలా జరిగింది? ఒక ఉదాహరణ చెప్పాలంటే నమూద్రిపాద్ ప్రధానంగా ముందుకు తీసుకొచ్చిన సమస్య బానిస వ్యవస్థ అంటున్నాం. భారతదేశంలో బానిస వ్యవస్థ రూపంలో జరగలేదు. యూరోప్ దేశాల్లో, పశ్చిమ యూరోప్లో, రోమ్లో కానీ, గ్రీకులో కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో ఏ రకంగానైతే బానిస వ్యవస్థలు ఏర్పడినాయో ఇక్కడ ఆ రూపంలో బానిస వ్యవస్థలు ఏర్పడలేదు. అంటే దాని అర్థం ఇక్కడ బానిస లేడనా? బానిసతనం ఉంది, బానిస లేడు ఆ రూపంలో. అంటే బానిసలాగా పనిచేసే మనుషులు ఉన్నారు. అది దళితుడి పేరుతోటో, పంచముడి పేరుతోటో, శూద్రుల పేరుతోటో ఏర్పడింది. అంటే అక్కడ దోపిడీ చేసేవాళ్ళు, చేయబడేవాళ్ళు అనే వర్గీకరణ బాహ్య రూపంలో, అందరికీ కనపడే రూపంలో జరిగింది యూరోప్లో. కానీ భారతదేశంలో దోపిడీ చేయబడేవాళ్ళు, చేసేవాళ్ళు విభజన జరిగింది, కానీ బాహ్యంగా కనపడే రూపంలో కాదు, వర్ణ విభజన రూపంలో. మొదటి క్షత్రియులు, బ్రాహ్మలు, అట్లాగే వైశ్యులు కూడా కాదు, విస్లు అన్నారు. తర్వాత దాంట్లోంచి వైశ్యులు, శూద్రులు ఏర్పడ్డారు. ఆ రకంగా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, మొదటి 3 వర్ణాలు క్షత్రియులు కానీ, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, వీళ్ళు దోపిడీ చేసే వర్గాలుగా ఉన్నారు. శూద్రులు దోపిడీ చేయబడేవాళ్ళుగా ఉన్నారు. భారతదేశంలో వర్గ విభజన జరిగింది. ఇది వాస్తవంగా భారతదేశంలో వర్ణ వ్యవస్థ వచ్చినాడు వర్ణమే వర్గంగా ఉంది, కులమే వర్గంగా ఉంది. దోపిడీ చేసే కులాలు, దోపిడీ చేయబడే కులాలుగా చెప్పచ్చు. కాకపోతే ఇవాళ ఆ రూపంలో లేవు కులాలు. ఇవాళ అన్ని కులాల్లో వర్గాలు వచ్చినాయి, దోపిడీ చేసేవాళ్ళు, చేయబడేవాళ్ళు ఉన్నారు. కాకపోతే దళిత కులాల్లో దోపిడీ చేసేవాళ్ళు చాలా తక్కువ, దోపిడీ చేయబడేవాళ్ళు చాలా ఎక్కువ. అగ్ర కులాల్లో చూస్తే దోపిడీ చేసేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ దోపిడీ గురయ్యే వాళ్ళు ఉండొచ్చు. ఈ వ్యత్యాసాలు వచ్చినాయి తప్ప ప్రారంభంలో భూస్వామ్య సమాజంలో భారతదేశంలో కులమే వర్గం, వర్గమే కులం, తేడా లేదు. దీనిని గమనించడంలో, దీన్ని ఎదుర్కోవటంలో కొంత వైఫల్యం ఉంది. ఎలా అంటే నమూద్రిపాద్ స్పష్టంగా చెప్తాడు, ఈ విభజన గమనించినప్పుడు మనము భారతదేశంలో సామాజిక విప్లవం జరగాలంటే, రాజకీయ విప్లవం జరగాలంటే ఈ కులాల విముక్తి కూడా జరగాలి, కులాల సమానత్వం కోసం పోరాడే పోరాటం కూడా ఇందులో భాగంగా ఉండాలి, ఇంకా ముందు షరతుగా ఉండాలి అంటాడు. అంత స్పష్టంగా నమూద్రిపాద్ చెప్పారు. ఒక రూపం
ఎంత దోపిడీ జరిగినా భరించడం అనేది, ఎదుర్కోకపోవడం అనేది. ఎందుకని? నా కులధర్మం ఇది, దేవుడు ఇలా రాసిపెట్టాడు. నా కులధర్మం ప్రకారం నేను చాకరీ చేయాలి, నాకు ఆస్తి ఉండకూడదు, నాకు భూమి ఉండకూడదు, నేను బట్టలు వేసుకోకూడదు, దూరం ముందు తల ఉంచుకొని నిలబడాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. ఇలాంటివి బలవంతంగా కాదు, నువ్వు ఇలా లేకపోతే తంతాను, పొడి చేస్తాను, చంపేస్తానని కాదు. గ్రీక్ లాగా, రోమ్ లాగా, లేక యూరోప్ దేశాల్లో లాగా బానిసలను అట్లా హింస పెట్టలేదు ఇక్కడ. అది నీ ధర్మం, ఇది లేకపోతే వచ్చే జన్మలో నువ్వు పాపాత్మనిగా పుడతావు. కాబట్టి ఇక్కడ ఐచ్ఛికంగానే ఎదుటివాడు చేసే దోపిడీని అంగీకరించే మనస్తత్వాన్ని ఇక్కడ రుద్దారు. ఈ రకంగా దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడకుండా చేసింది బ్రాహ్మణాధిక్యత. బ్రాహ్మణాధిక్యత అంటే బ్రాహ్మలే దోపిడీదారులని కాదు. దోపిడీదారులు ఏ కులవాడైనా, క్షత్రియుడైనా, బ్రాహ్మడైనా, వైశ్యుడైనా, పాలక వర్గాలు దోపిడీదారులు భారతదేశంలో. బ్రాహ్మడు చేసిన పని ఏంటంటే ఈ కుల ధర్మాలన్నింటినీ కోడిఫై చేసి వాటిని చట్టబద్ధం చేసి మనోధర్మశాస్త్రాన్ని రచించి వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏ పద్ధతులు అనుసరించాలో, లొంగి ఎలా ఉండాలో నేర్పినటువంటిది బ్రాహ్మణిజం. ఆధిక్యతని తెచ్చిపెట్టింది బ్రాహ్మణ పండితులు. ఈ రూపంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రెండో కోణం ఏంటి? ఈ బ్రాహ్మణాధిక్యత తిరుగుబాటు లేకుండా చేసింది మొదటి రూపంలో, దేశాన్ని వెనకబట్టేట్టు చేసింది. రెండో రూపం ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అభివృద్ధి కాకుండా చేసింది. ఎలా? శాస్త్రం ఎలా అభివృద్ధి అవుతుంది? చేతి వృత్తిలోంచి. మొత్తం ప్రపంచం అంతా చూస్తే చేతి వృత్తులు ఎవరైతే అభివృద్ధి చేశారో ఆ చేతి వృత్తి పనిలోంచి దాన్ని సులభం చేసేదానికోసం పనిముట్లు వచ్చినాయి, మరింత సులభం చేసేదానికి నాణ్యమైన పనిముట్లు వచ్చినాయి, వాటిని మరింత వేగంగా ఉత్పత్తి చేసేదానికి చిన్న మిషన్లు వచ్చినాయి, ఆ తర్వాత ఇంకా పెద్ద మిషన్లు వచ్చినాయి, ఆవిరి యంత్రాలు వచ్చినాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఈ అభివృద్ధి అంతా మనకు తెలుసు. ఇదంతా ఎక్కడ జరిగింది? పనిలోంచి జరిగింది. పని జరిగే చోట సులభం చేయడానికి ఏం చేయాలో అర్థమైంది, ఆ రకంగా చేస్తూ పోయారు. ఇక్కడ ఏం జరిగింది? భారతదేశంలో బ్రాహ్మణాధిక్యత వల్ల పనిచేసేవాడు చదవకూడదు. పనిచేసేవాడు ఎవడు? దళితుడు, శూద్రుడు. వీళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, చదవకూడదు. చదివితే వాళ్ళకు చెవుల్లో సీసం మూసారు, నాలుకలు కత్తిరించారు, తాటాకులు కట్టారు. ఇవన్నీ మనకు తెలుసు చరిత్రలో. కాబట్టి పని చేసేవాడికి చదువు లేకుండా చదువుకునేవాడికి పని లేదు. పోనీ బ్రాహ్మణుడు చదివాడు, ఆ చదివిన వాడే పనిలో ఉంటే పనిలో ఉండే ఆటంకాలు ఏంటో, ఆ మెళకువలకి చదువు ఎట్లా ఉపయోగపడుతుందో, టెక్నాలజీని, సైన్స్ని ఎట్లా అభివృద్ధి చేయాలో వాడికి అర్థమవుతుంది. కానీ వాడికేమో పని లేదు, వీడికి చదువు లేదు. పని చదువు మిళితమైతేనే శాస్త్రం సాంకేతిక అభివృద్ధి అవుతుంది. ఇక్కడ చదువుని పనిని వేరు చేయడం ద్వారా భారతదేశ అభివృద్ధిని ఆటంకపరిచారు. ఈ సిస్టమ్ రాకముందు, వర్ణ వ్యవస్థ రాకముందు, అంతకుముందు ఖగోళ శాస్త్రంలో, అట్లా గణిత శాస్త్రంలో చాలా గొప్ప అభివృద్ధి సాధించినటువంటి దేశం భారతదేశం. ఎప్పుడైతే ఈ వ్యవస్థ వచ్చేసిందో ఈ మొత్తం అభివృద్ధి అంతా గంగలో కలిసిపోయింది. మధ్యయుగాల నాటి చీకటి సంవత్సరాల్లోకి భారతదేశం వెళ్ళిపోయింది, అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది, మూఢాచారాల్లోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా బ్రాహ్మణాధిక్యత అనేది మన దేశంలో అభివృద్ధిని ఆటంకపరిచిందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. దీన్ని మరింత ఘనీభవింప చేసేదానికోసం, కుల వ్యవస్థను మరింత ఘనీభవింపజేసేదానికోసం ఆదిశంకరుడి అద్వైతం ఆ సిద్ధాంతం బాగా బలపరిచింది, మూఢత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఆదిశంకరుడు అద్వైతం భౌతికవాదం మీద విజయం సాధించింది. దాంతో భారతదేశంలో మరింత వెనుకబాటుతనం అనేది సంభవించిందనేది మనం అర్థం చేసుకోవాలి. నమూద్రిపాద్ గురించి ప్రభాత్ పట్నాయక్ మరో విషయం కూడా చెప్తాడు. సాధారణంగా ప్రపంచంలో సోషలిస్ట్ దేశాలు, పెట్టుబడిదారు దేశాలను విశ్లేషణ చేస్తారు. కానీ నమూద్రిపాద్ మరొక మూడో విశ్లేషణ కూడా చేశాడు. పెట్టుబడిదారీ దేశాలు, సోషలిస్ట్ దేశాలతో పాటు పెట్టుబడిదారు దేశాలు అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న దేశాలు, ఇది కూడా ఒక కేటగిరీ అన్నాడు. ఎందుకు ఆ కేటగిరీ చేశాడు? పెట్టుబడిదారు విధానమే ఉన్నప్పటికీ బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఒత్తిడి పనిచేస్తుంది. ఆ ఒత్తిడి వల్ల కొన్ని ప్రోగ్రెసివ్ యాక్షన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఎట్లాగైతే యూపీఏ కాలంలో అటవీ హక్కుల చట్టం, లేక ఉపాధి హామీ చట్టాల గురించి, కార్మిక హక్కుల గురించి ఇట్లాంటి చట్టాలను వచ్చినాయో, అటవీ హక్కుల చట్టంతో పాటు ఉపాధి హామీ చట్టాలు రెండు కీలకమైనవి. ఈ చట్టాలు రావడం వల్ల వాటి ఆధారంగా ఫైట్ చేయడం అనేది ఒక అభివృద్ధికర అంశంగా ఉంది వాళ్ళు. అదే చెప్తాడు నమూద్రిపాద్. విప్లవం అనేది ఒక సంఘటన కాదు, అది ఒక క్రమం.
ఒక సంఘటన ఫలానా 15వ తేదీ 3:30 విప్లవం సంభవించింది అట్లా ఉండదు. విప్లవం అనేది ఒక పరిణామం, ఒక క్రమం, అభివృద్ధి క్రమంలో మంచి మార్పులు, అభ్యుదయ మార్పులు రావడం అనేది మార్పు అనేది, ఆ మార్పే విప్లవం అనేది ఆయన వివరిస్తాడు. ఇంకా ఈ సంకలనంలో 3వ వ్యాసంగా ఉన్నది అర్చనా ప్రసాద్ గారు రచించినటువంటి మానవజాతి పరిణామం గురించి కార్ల్ మార్క్స్. మానవజాతి పరిణామం గురించి కార్ల్ మార్క్స్ చెప్పిన ముఖ్య విషయాల్లో ఆమె చెప్పేది ఈ అస్తిత్వాలు, వర్గాలు, ఇవి కూడా నేను మార్క్స్ గమనించాడు. అస్తిత్వాలు విస్మరించకూడదు, అంటే భారతదేశంలో అప్లై చేయాల్సి వస్తే ఆ విషయంలో కులం, దాన్ని విస్మరించకూడదు. కులం వర్గానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాలంటే కార్మిక వర్గంలో ఉన్నటువంటి కులభావాలను కూడా తొలగించే కృషి చేయకుండా కేవలం ఆర్థిక కోరికలకు మాత్రమే పరిమితం అయితే కార్మిక వర్గాన్ని నిజమైన చైతన్యపరచలేము అనే ముఖ్యమైనటువంటి ప్రతిపాదనని తీసుకొచ్చి దాన్ని బలపరచడానికి అనేక వాదనలు ముందుకు తీసుకొచ్చారు. ఇక చివరి వ్యాసంగా ఉన్నటువంటి పెట్టుబడిదారి పూర్వ సమాజాల గురించి, అంటే పెట్టుబడిదారి విధానం కంటే ముందున్నది ఫ్యూడల్ కాదు అని అనుకున్న తర్వాత దానికంటే ముందున్న సమాజాలు వాటి గురించిన అధ్యయనం మార్క్స్ లోతుగా చేయలేదు. మొదట పెట్టుబడి గ్రంథం రచించినప్పుడు కానీ, ప్రధాన కమ్యూనిస్ట్ ప్రణాళిక రచించినప్పుడు కానీ ఆ పూర్వ సమాజాల గురించి అంత లోతైన అధ్యయనం లేదు. 1953లో న్యూయార్క్ ట్రిబ్యూన్ కోసం రాసినటువంటి వ్యాసాల కోసం భారతదేశాన్ని గురించి అధ్యయనం చేశాడు మార్క్స్. ఈ తూర్పు దేశాలు, చైనా కానీ, రష్యా కానీ, లేక భారతదేశం కానీ, ఈ దేశాల గురించి అధ్యయనం చేయడంలో 2 భాగాలు ఉన్నాయి మార్క్స్ చేసిన దాంట్లో. ఒకటి 50లో చేసింది, రెండోది తన జీవిత చిరవాంకంలో 72 నుంచి 82 దాకా ఒక 10 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన దాంట్లో ఈ 2 భాగాలు ఉన్నాయి. ఈ 2వ భాగం చాలా కీలకమైంది. ఇప్పటి వరకు అది బయటికి రాలేదు. జేమ్స్ అండర్సన్ రాసిన వ్యాసం ఇది కీలకంగా ఈ భాగాలపైన. ఇప్పటి వరకు వెలుగు చూడని, అచ్చులోకి రానటువంటి మార్క్స్ రచనల్ని, విశ్లేషణల్ని ఆయన సూచనప్రాయంగా ప్రస్తావించాడు. పూర్తి వివరాల్లోకి పోలేదు. కానీ కీలకమైన విషయాలు ఏంటంటే అందులో సమాజ పరిణామం అనేది ఏకోన్ముఖంగా జరగలేదు, ఒకే రీతిలో జరగలేదు. ప్రపంచంలో అనేక మూలలు, అనేక రకాల పరిణామాలు బహుముఖంగా జరిగినాయి అనేది ఒక ముఖ్యమైన నిర్ధారణ. రెండో నిర్ధారణ ఏంటంటే వేరువేరు సమాజాల్లో స్త్రీ పురుష సమాజాల సంబంధాలు ఎట్లా ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉన్నాయి, అన్నీ ఒకే రకంగా లేవు. అంతటా ఒకే రూపంలో కుటుంబాలు ఏర్పడలేదు. ఇది ఒక ముఖ్య అంశం. మూడోది ఆదిమ సమాజాల్లో వర్గాలు ఏర్పడ్డ తీరేంటి, ఇప్పుడు ఏర్పడుతున్న తీరేంటి అనేది కూడా ఆ విషయాలు విశ్లేషణ చేశారు. 4వ అంశం ఆయన విశ్లేషణ చేసింది సామూహిక ఆస్తి సంబంధాలు ఏంటి, వ్యక్తిగత ఆస్తి సంబంధాలు ఏంటి, ఏ రూపంలో ఆస్తి సంబంధాలు. పెట్టుబడిదారి సమాజం వచ్చినంత మాత్రంలో సామూహిక ఆస్తి సంబంధాలు ఉండవనేం కాదు, చాలా చోట్ల ఉన్నాయి. రష్యాలో ఆనాడు ఉన్న సంబంధాల గురించి, భారతదేశంలో ఉన్న గ్రామీణ వ్యవస్థ గురించి మార్క్స్ చెప్పింది అదే. కాబట్టి ఈ విషయాల గురించి కొత్త కోణాన్ని తన జీవిత చిరమాంకంలో మార్క్స్ అధ్యయనం చేసినటువంటి విషయాల్ని అండర్సన్ గారు తన వ్యాసంలో ప్రస్తావించాడు. ఈ విషయాలన్నింటినీ చదవడం ద్వారా భారతదేశ చరిత్ర గురించి మార్క్సిస్ట్ అవగాహనని, మార్క్స్ యొక్క చివరి రచనల్ని కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ పుస్తకాన్ని ఆదరించాలని, ప్రతి ఒక్కరూ చదవాలని, ముఖ్యంగా ఈ దేశంలో సామాజిక విప్లవం రావాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయడం అవసరమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.